జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతికూల పరిస్థితులు, చేదైన అనుభవాలకు తట్టుకోలేక, ఈ పరిస్థితులు మారవు, ఈ అనుభవాలు మారవు, ఈ జీవితం ఇంతే అనే విరక్తిలోకి వెళ్ళిపోయి ఆత్మహత్యలు చేసుకుంటారండి. ఎందుకో తెలుసా? వాళ్ళ రేపటిని గురించి ఎంత వికృతంగా ఊహించుకుంటారంటే అది వాళ్ళు జీర్ణించుకోలేనంత చేదుగా ఊహించుకుంటారు. అలా వాళ్ళ ఊహల్లోకి తీసుకొచ్చేది సాతాను. ఇప్పటికే పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయంటే ఇక నెక్స్ట్ పరిస్థితులు ఇంకెంత దరిద్రంగా ఉండబోతున్నాయో ఊహించు. ఇంకా చాలా దారుణాలు చూడబోతున్నావు. ఇప్పటికే చాలా అవమానాలు పొందావు, ఇంకా పొందబోతున్నావు. ఈ పరిస్థితులు మారవు. నిన్నెవరు అర్థం చేసుకోరు, నిన్నెవరు ప్రేమించరు, నిన్నెవరు పట్టించుకోరు. నీ జీవితం అంధకారమయం. ఈ దరిద్రం, ఈ బాధ ఇవన్నీ అనుభవించడం కంటే ఒక్కసారి కళ్ళు మూసుకొని 5 నిమిషాలు కళ్ళు మూసుకున్నావంటే అయిపోద్ది. నా మాట విను. చావు ఇట్లా తెప్పిస్తాడు ఆలోచన. చచ్చిపోవచ్చు 5 నిమిషాల్లో. ఎందుకు అంత కష్టపడి నీ చావు నువ్వే చచ్చేటట్టు చేస్తాడు తెలుసా వాడు? నీ ఆత్మను తీర్పులోకి తీసుకొని రావటానికి. అలాంటి ఆలోచనలు ఎవరికి వచ్చిన గుర్తుపెట్టుకోండి. అన్యులైతే అలా బలైపోతున్నారు, కానీ దేవుని ప్రేమను లోతుగా తెలుసుకున్న వాళ్ళు, దేవుని యందు లోతుగా విశ్వాసం ఉంచిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి ఆలోచనలకు తావివ్వరు. అలాంటి తలంపు వస్తే గద్దిస్తారు. సాతానా పో, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు.